చూడండి, మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి ఎందుకు వాలి ఉంటుంది, వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు డౌన్ అయి ఉంటుంది, దానికి మార్షల్ చెప్పిన రీజన్స్ ఏంటి, తర్వాత ఇక్సీ అనాలిసిస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఎగ్జామ్షన్స్ ఆఫ్ డిమాండ్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నామండి. ప్రజెంట్ క్లాస్లో వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ డిమాండ్లో మార్పులు రాసుకోవాలి. మీరు కూడా మెయిన్ టాపిక్స్ రాసుకోవాలి. డిమాండ్ చేంజెస్ ఇన్ డిమాండ్లో మార్పులు అంటే ఇన్ జనరల్గా ఇతర పరిస్థితుల్లో మార్పులు లేనప్పుడు ధర తగ్గితే డిమాండ్ విస్తరిస్తుందని, ధర పెరిగితే డిమాండ్ సంకుచితం అవుతుందని డిమాండ్ సూత్రం తెలుపుతుంది. డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది, ఇతర పరిస్థితుల్లో అంటే అదర్ కండిషన్స్లో మార్పు లేనప్పుడు ధర తగ్గిందనుకోండి, డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని డిమాండ్ సూత్రం మనం తెలియజేస్తుంది. అంచేత డిమాండ్ రేఖను నిశ్చల ఫోటోగా చెప్పొచ్చు అంట, అంటే స్టిల్ ఫోటోగా చెప్పొచ్చు. అయితే ఏ వస్తువుకైనా సరే డిమాండ్ నిర్ణయించే అంశాలు అనేకంగా ఉన్నాయన్నమాట. ఈ డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏంటి, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే ఆదాయ స్థాయి, వాతావరణ మార్పులు, ఇట్లాంటి అనేక అంశాలు డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితిలో దేనిలో అయినా మార్పు వచ్చినట్లయితే ధర మారకపోయినా డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. అంటే కొన్ని అదర్ సిచ్యువేషన్లో అదర్ పరిస్థితులు మారినప్పుడు ధర పెరగకపోయినా డిమాండ్లో చేంజ్ వచ్చేది అన్నమాట. సపోజు ఒకప్పుడు 2-3 డిమాండ్ డిటర్మినెంట్స్ మారొచ్చు అన్నమాట. జనరల్గా ఇన్కము, పాపులేషను మొదలైన అంశాలు ఉన్నప్పుడు డిమాండ్ రేఖ అటు ఇటు కదలికలు ఏర్పడతాయి అన్నమాట. అంటే ఎడమ నుంచి కుడికి వెళ్ళొచ్చు, కుడి నుంచి ఎడమ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ విధంగా డిమాండ్లో మూమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిమాండ్ రేఖల కదలికలు, డిమాండ్ పెరుగుదల, తగ్గుదల, మూమెంట్స్ ఆఫ్ డిమాండ్ కర్వ్, డిమాండ్ ఇంక్రీజ్ ఆర్ డిమాండ్ డిక్రీజ్. ముఖ్యంగా 4 కారణాల వల్ల డిమాండ్ రేఖలు ఎడమ నుంచి కుడివైపు కానీ, ఎడమవైపు కానీ, కుడివైపు కానీ కదులుతూ ఉంటాయి. ఆ 4గింట్లో ఏ అంశం మార్పు వచ్చినా డిమాండ్ రేఖ కదులుతుంది. అంటే డిమాండ్ రేఖలో మార్పు రావాలంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాల్లో ఏ అంశంలో మార్పు వచ్చినా డిమాండ్ రేఖలో మార్పు వస్తుంది. ఆ 4 అంశాలు ఏంటో మనం నేర్చుకుందామండి. అందులో ఫస్ట్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందంటే మనకి వినియోగదారుల ఇన్కమ్ పెరిగినప్పుడు. ఎప్పుడు పెరుగుతుందండి, ఇంక్రీజ్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఇన్కమ్. వినియోగదారుల ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. తద్వారా డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది అన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు పెరుగుదల. అంటే ఈ ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వస్తువు మనకి ఇంకో వస్తువు కొంటుంటాం అన్నమాట. దానివల్ల కూడా డిమాండ్ పెరగచ్చు. పూరక వస్తువుల ధరలు తగ్గడం, ప్రత్యామ్నాయ వస్తువులు పెరగడం ఒకటి,
పూరక వస్తువుల ధరలు తగ్గడం. పూరక వస్తువుల ధరలు తగ్గడము. దీనివల్ల కూడా డిమాండు పెరుగుతుంది. వినియోగదారుల కోరిక తీవ్రమవడం. అంటే వినియోగదారుల కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా డిమాండ్‌లో పెరుగుదల ఏర్పడుతుంది. సో, ఈ 4 అంశాల్లో ఏ అంశంలో మార్పు వచ్చినా డిమాండ్‌లో పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు డిమాండ్‌లో తగ్గుదల ఎప్పుడు ఏర్పడుతుంది? డిమాండ్‌లో తగ్గుదల అంటే దీనికి రివర్స్ అన్నమాట. వినియోగదారుల యొక్క ఇన్‌కమ్ తగ్గినప్పుడు. వినియోగదారుల ఇన్‌కమ్ తగ్గినప్పుడు. అంటే వినియోగదారుల ఆదాయం ఏమన్నా తగ్గిందనుకోండి, అప్పుడు డిమాండ్ తగ్గుతుంది. తర్వాత ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు తగ్గడం. అంటే ఏంటి? ఆల్టర్‌నేటివ్ గూడ్స్ ప్రైసెస్ ఏమైనా డిక్రీజ్ అయితే అప్పుడు తగ్గుతది. పూరక వస్తువుల ధరలు పెరగడం. వినియోగదారుల కోరిక తీవ్రతగా తగ్గడం. సో, ఈ 4 పాయింట్‌లో ఏ పాయింట్ సంభవించినా డిమాండ్‌లో తగ్గుదల ఏర్పడుతుంది. సో, దీస్ ఆర్ ది రీజన్స్ టు డిమాండ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇక ఇక నెక్స్ట్ డిమాండ్‌లో పెరుగుదల, తగ్గుదల అనేది ఒక పట్టిక రూపంలో చూపిస్తామన్నమాట. పట్టిక రూపంలో చూపిస్తాం. అందులో ఫస్ట్ పట్టిక 1 ధర, డిమాండ్. రాసుకోండి అది. అమ్మాయి షార్ట్‌కట్‌లో రాసుకోండి పర్లేదు. రాసుకోండి. హలో రాస్తున్నారా? అమ్మా! హలో! వాయిస్ కట్ అవ్వకపోతే అది ఇంక మన జీ షూట్ మార్చేద్దాం మరంతే. మళ్ళా జూమ్ యాప్ పెట్టుకుందాం రేపు చూద్దాం రేపటి నుంచి. హలో! హలో! వాయిస్ రావట్లేదా? పోన్లే ఈ రోజు మరి అడ్జస్ట్ అయిపోదాం. రేపటి నుంచి ఆలోచిద్దాం. రేపటి నుంచి ఆలోచిద్దాం. హలో! హలో! మరి చూడండి. అదే ఒక్కొక్కసారి మరి ఎందుకు వినిపిస్తే అర్థం అవ్వట్లేదు నాకు. టేబుల్ రాసుకోండి. పట్టిక 1 అని రాయండి. పట్టిక 1 ధర, డిమాండ్ అని రాయండి. ఫస్ట్ కాలం ధర, సెకండ్ కాలం డిమాండ్. రాసారా? ధర, డిమాండ్. ధరలో రూ. 6 వేయండి. ధరలో రూ. 6. డిమాండ్‌లో 100 యూనిట్లు. 100 యూనిట్లు. ఏమ్మా వేస్తున్నారా? హలో! ఓకే. ధర రూ. 5. 200 యూనిట్లు. 200 యూనిట్లు. ధర రూ. 4. 300 యూనిట్లు. ధర రూ. 4. 300 యూనిట్లు. పట్టిక 2 రాసుకోండి. పట్టిక 2 ధర, డిమాండ్. ధర, డిమాండ్. ధర రూ. 6. 200 డిమాండ్. 200. ధర రూ. 5. 280. 280. ధర రూ. 4. 350. 350. ఇప్పుడు హలో! 2 పట్టికలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. టేబుల్ 1 చూసారనుకోండి. వస్తువు ధర రూ. 6 ఉంది. డిమాండ్ ఎంత ఉంది చెప్పండి? వస్తువు ధర రూ. 5 ఉంది. ఎంతుంది? రూ. 4 అయింది. 300 యూనిట్లు. అంతేనా?
ఆ! అది ఏంటి టేబుల్ 1లో. అలాగే టేబుల్ 2 చూడండి. టేబుల్ 2 రూ. 6 ఎంత ఉందనుకో 200 యూనిట్లు. రూ. 6 ఉంటే 200 యూనిట్లు. రూ. 5 ఉంటే 2.80. రూ. 4 ఉంటే 3.50. ఈ 2 టేబుల్లు పరిశీలిస్తే రూ. 6 ధర ఉందనుకో టేబుల్ వల్ల 100 మందే కొనడానికి సిద్ధమైతే టేబుల్ 2లో ఏంటి 200 మంది కొనడానికి సిద్ధమయ్యారు. అంటే డబుల్ డిమాండ్ పెరిగింది. పెరగలేదు? హలో! రూ. 5 ధర ఉందనుకోండి 200 యూనిట్లు ఉంటే ఇక్కడ 280 మెంబర్స్ 280 మంది కొనడానికి సిద్ధపడ్డారు. రూ. 4 ఉందనుకోండి 300 అయితే 350 మంది సిద్ధపడ్డారు. అంటే ఈ విధంగా చూస్తే ఏముంది? ఈ టేబుల్ 1 కన్నా టేబుల్ 2లో డిమాండ్ ఎక్కువుంది. అవునా కదా? హలో! టేబుల్ 1 కన్నా టేబుల్ 2లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఏమ్మా అర్థమైందా? ఆ! అంటే ఈ విధంగా మనకి పరిస్థితిని బట్టి, కండిషన్స్ బట్టి డిమాండ్‌లో మార్పొస్తదన్నమాట. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ ఆఫ్ డిమాండ్, కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అని రాయండి. హెడ్డింగ్ పెట్టుకోండి. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ డిమాండ్, కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ రాసుకోవాలండి. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ డిమాండ్, కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ విస్తరణ హైఫన్ సంకోచము. తెలుగు మీడియం. డిమాండ్ విస్తరణ హైఫన్ సంకోచం. అంటే ఇతర అంశాలు స్థిరంగా ఉండగా ధరలో మార్పు వల్ల డిమాండ్‌లో మార్పులను డిమాండ్ విస్తరణ అంటారు. డిమాండ్ సంకోచం అని కూడా అంటారండి. అంటే ఇతర అంశాలు ఫిక్స్డ్‌గా ఉండి ధరలో మార్పు వల్ల డిమాండ్ పెరిగిందనుకో దాన్నేమంటాం? డిమాండ్ ఎక్స్‌టెన్షన్ అంటాం. ఎక్స్‌పాన్షన్. ఇప్పుడు డిమాండ్ తగ్గిందనుకో దాన్ని మనం ఏమంటాం? డిమాండ్ కాంట్రాక్షన్ లేదా డిమాండ్ సంకోచం. డిమాండ్ ఏమంటామండి? అమ్మా అర్థమవుతుంది కదా? సంకోచం అని అంటారు. ధర తగ్గితే డిమాండ్ పరిమాణంలో కలిగే వృద్ధిని డిమాండ్ విస్తరణ అని, ధర పెరిగితే డిమాండ్ పరిమాణంలో కలిగే క్షీణతను డిమాండ్ సంకోచం అని అంటారు. ఈ కింది రేఖాపటం ద్వారా కూడా డిమాండ్ విస్తరణ, సంకోచం చూపిస్తామన్నమాట. ఓకేనా? డిమాండ్ విస్తరణ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై డిమాండ్ విస్తరణ? డిమాండ్ ఎక్స్పాన్షన్. డిమాండ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఇతర అంశాలు స్థిరంగా ఉండగా ధరలో మార్పు వల్ల డిమాండ్లో వచ్చే మార్పుని డిమాండ్ విస్తరణ, డిమాండ్ సంకోచం అని అంటారన్నమాట. దీన్నే ఒక టేబుల్ రూపంలో చూపిస్తామన్నమాట. హలో! హలో! రైట్. ఇప్పుడు ఇదే మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ రూపంలో చేస్తాం. రాసుకోండి. 0 x y రాసుకోండి. 0 నుండి x వరకు అడ్డంగా గీయండి. నిలువుగా గీత గీయండి. 0 నుంచి నిలువుగా ఒకటి, 0 అడ్డంగా ఒకటి గ్రాఫ్ గీస్తున్నాం. 0 నుంచి కింద అడ్డంగా ఒక గీత గీస్తారు. దాన్ని మనం ఏమంటామండి? 0 x అక్షం అంటాం. పైకి కూడా గీత గీస్తాం. దాన్ని y అక్షం అంటాం. అవునా? y అక్షం మీదేమో ధర అని రాయండి. ప్రైస్ ధర. x అక్షం మీద డిమాండ్ అని రాయండి. డిమాండ్ రాసారా?
ఆ! ఓకే. ఇప్పుడు డిమాండ్ రేఖ కొంచెం గ్యాప్ ఉంచి వై దగ్గర కొంచెం గ్యాప్ ఉంచి పైనుంచి కిందకి అడ్డంగా అలాగా గీయండి అలాగా. డిమాండ్ రేఖ అంటే ఎడమ నుంచి కుడికి కిందకి గీయాలి. ఎడమ నుంచి కుడికి కిందకి గీయండి. స్ట్రైట్‌గా వై దగ్గర నుంచి ఎక్స్ కన్నా ముందు ఆఫ్ చేయండి. ఎక్స్ టచ్ అవ్వకూడదు. అలా స్ట్రైట్ లైన్ గీయండి ఒకటి. వైకి ఎక్స్ కన్నా ముందు నుంచి స్ట్రైట్ లైన్ గీయండి. గీసారా? ఇప్పుడు ఓ ఉంది కదా, ఈ ఓకి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఆ ఒక పాయింట్ పెట్టి కింద కలపండి. అలాగే పాయింట్ పెట్టి అడ్డంగా కలపండి. అంటే మధ్యలో డిమాండ్ టచ్ అవుద్దా? డిమాండ్ టచ్ చేస్తూ హలో టచ్ చేస్తూ ఆ, వై అక్షం మీద కలపండి. కలిపి వచ్చిన లాస్ట్ని P1 అంటాం. వై మీద P1 డిమాండ్ రేఖని ఇలాగ అడ్డంగా గీసినప్పుడు అడ్డం గీసారా? అప్పుడు P1 డిమాండ్ రేఖ టచ్ అవ్వాలి. P1కి డిమాండ్ రేఖ టచ్ అవ్వాలి. అయిందమ్మా? ఇలాగ అడ్డంగా గీసారు కదమ్మా. అప్పుడు అడ్డంగా గీసిన పాయింట్ నుంచి P1 P1 రేఖ గీసి కింద కలిపండి. అలాగా కింద కలుపుతారు. ఏమో అర్థమైందా? కిందకి ఎక్స్ అక్షానికి ఒకటి, వై అక్షానికి ఒకటి కలుపుతాం. అలా మన చతురస్రం కింద వస్తాం. దీర్ఘచతురస్రం కింద చతురస్రం కింద వస్తుంది చూడండి. వచ్చిందా? హలో, వచ్చిందమ్మా? డిమాండ్ రేఖని కలుపుకుంటూ ఎక్స్ అక్షానికి ఒకటి, వై అక్షానికి ఒకటి స్ట్రైట్ లైన్ గీయమని చెప్పాను నేను. డిమాండ్ రేఖను కట్ చేస్తూ ఎక్స్ అక్షానికి ఒకటి, వై అక్షానికి ఒకటి స్ట్రైట్ లైన్ గీయాలి. స్ట్రైట్ లైన్ గీసారా? హలో, గీసారు కదా? ఇప్పుడు ఫస్ట్ 0 అనుకున్నాం కదా, ఇదేమో ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అక్షం మీద కిందకి డౌన్ చేశారు కదమ్మా రేఖ, దాన్ని OQ1 అనండి. OQ1 OQ1 వై అక్షం మీద కలిపారు కదా రేఖని, P1 రాయండి ధరలో. P1 ఈ డిమాండ్ కట్ చేసిన బి పెట్టుకోండి అక్కడ. బి పాయింట్ అంటే ఎలాగొస్తుంది మనకి? ఒక చతురస్రంగా వచ్చి ఉంటుంది. వచ్చిందా లేదా? చతురస్రం కింద. హలో, ఒక చతురస్రం కింద వచ్చి ఉంటుంది. వచ్చిందమ్మా? హలో, ఎలా గీయాలా? ఫస్ట్ 0 ఎక్స్ అని రాస్తావా? ఎక్స్ అక్షం వై అక్షం కొడతావు. అది అర్థమైంది? అర్థం లేదా? పైనుంచి కింద ఒక స్ట్రైట్ లైన్కి కొంచెం గ్యాప్ ఉంచి కొద్దిగా వై అక్షం ఉందా? వై దగ్గర కొంచెం కింద నుంచి ఎక్స్కి పైన ఒక స్ట్రైట్ లైన్కి, స్ట్రైట్ లైన్ క్రాస్గా స్ట్రైట్ లైన్కి డిమాండ్ రేఖ అనమాట. ఎడమ నుంచి కుడికి వస్తుంది అది. స్ట్రైట్ లైన్ క్రాస్గా స్ట్రైట్ లైన్కి స్ట్రైట్ లైన్ గీసావు కదా? ఓకే. ఇప్పుడు ఆ రేఖను కలుపుతూ వై అక్షానికి ఒకటి,
ఎక్స్ కింద కింద కలిపే ఆ రేఖ కలిసిన చోట బి అనే పాయింట్ పెట్టిన అక్కడ పెట్టి ఎక్స్ అక్షానికి ఒకటి వై అక్షరం ఒకటి కిందకి స్ట్రైట్గా గీయండి. గీసారా? గీసారు గీయలేదా? డిమాండ్ రేఖ గీసారు గీయలేదా? డిమాండ్ రేఖ పైనుంచి కిందకి గీయమని చెప్పాను క్రాస్గా. గీసారు. అప్పుడు ఈ ఎక్స్ ఈ డిమాండ్ రేఖ ఆ సెంటర్ పెట్టుకోండి. మీకు గీసిన రేఖలో సెంటర్. హలో, సెంటర్లో పాయింట్ పెట్టని చెప్తాను. డిమాండ్ రేఖ మీద ఆ పాయింట్కి వైకి స్ట్రైట్ లైన్ కలపండి. ఆ పాయింట్కి వైకి, అది వై అంటే వై అక్షానికి స్ట్రైట్ లైన్ కలపండి. ఆ పాయింట్కి ఎక్స్కి కిందకి స్ట్రైట్ లైన్ కలపండి. ఇప్పుడు అది ఎలాగుంది? చతురస్రంగా ఉంది లేదా? హలో, వచ్చింది కదా? ఇప్పుడు చూడండి, డిమాండ్ రేఖలో మధ్యలో కలిపావు కదా, ఆ పాయింట్ బి అనుకోండి. బి కింద ఎక్స్ అక్షం మీద కలిపావు కదా, Q1 అనుకోండి. ఎక్స్ అక్షం Q1, వై అక్షం మీద కలిపావు కదా, దాన్ని P1 అనుకో. ఏమో అర్థమైందా? ఇంకా ఉంది. ఇప్పుడు మన రేఖ ఎలా ఉంది? OP1 B Q1 ఉంది. ఉందా లేదా చూడండి. B Q1 P1 O ఇలా 4 భుజాల మీద ఉన్నాయి. ఇప్పుడు P1 మనం P2కి పెంచండి. P2కి అంటే కొంచెం పెంచి డిమాండ్ రేఖ బి పాయింట్ ఉంది కదా, బి పాయింట్ పెంచి కలపండి. డిమాండ్ రేఖ ముందు, వెనకాల కాదు, పైన. ఇప్పుడు P1 ఉందమ్మా, P1 పైనుంచి 1 సెంటీమీటర్ కలపండి, పైకి కలపండి. డిమాండ్ రేఖను కట్ చేయాలి అక్కడ. P1 ఉంది కదమ్మా అక్కడ, దీని బి కలిపావా? ఇంకా పైకి వెళ్ళి కలుపు, కొంచెం పైకి వెళ్ళి కలుపు. డిమాండ్ రేఖ కట్ అయి దానికి వై అక్షానికి స్ట్రైట్ లైన్కి దాని పాయింట్ ఏ అనుకోండి. అక్కడ డిమాండ్ రేఖ మీద పాయింట్ ఏ అనుకోండి. అనుకున్నారా? మళ్ళా కిందకు స్ట్రైట్ లైన్కి ఏమో అర్థమైందా? అప్పుడు వచ్చిందా? కిందకు వచ్చిందా? పైకి కలిపావు కదా, పైన డిమాండ్ రేఖను కట్ అయిన ప్లేస్లో ఏ అనుకోదండి. ఏ దానికి వై అక్షానికి స్ట్రైట్ లైన్ కలుపుతావు, దాన్ని P2 అనుకుంటావు. P2 ఆ లైన్ కింద కలుపుతావు, ఎక్స్ అక్షానికి Q అనుకుంటావు. Q అంటావు. Q అంటే ఏంటి? మనం డిమాండ్ రేఖ బి నుంచి ఏకి పెరిగింది కదా. అదే డిమాండ్ రేఖ ఏముంది? బి నుంచి ఏకి వెళ్ళింది అనుకో, ఇంకా పెరిగింది, పైకి వెళ్ళింది కదా. పైకి వెళ్ళినప్పుడు మన పరిమాణం ఏమైంది? డిమాండ్ పరిమాణం Q1 నుంచి Q1 తగ్గింది చూడండి. Q1 నుంచి Q1 తగ్గింది ఇక్కడ. ఫస్ట్ ఇంకా ముందు వచ్చింది కదా Q1 Q0. ధర ఏమైంది? P1 P2కి వెళ్ళింది. అంటే ధర పెరిగింది, కానీ డిమాండ్ ఏం చేయాలి? తగ్గాలి. ధర పెరిగింది కదా, డిమాండ్ ఏంటి? Q1 నుంచి Qకి తగ్గింది. అంటే ధర పెరిగే కొలది కూడా డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ బి పాయింట్ ఉందమ్మా, బి పాయింట్ ఉందా?
హలో, బి పాయింట్ ఉంది కదా, డిమాండ్ రేఖ మీద బి పాయింట్ ఉందా లేదా? బి, దాని కిందకి రాయండి. కిందకు వచ్చి ఇంకా డౌన్ చేసి డిమాండ్ రేఖను కట్ చేస్తూ ఉండాలి. దాన్ని సి అని పెట్టండి. అక్కడ కొంచెం కిందకి సి అని పెట్టి కిందకు ఒక గీత, అడ్డంగా ఒక గీత, అలా గీయండి. దాని Q2 అనుకోండి. కింద ఎక్స్ అక్షం మీద Q2, వై అక్షం మీద ఏమో పి. ఇప్పుడు చూడండి రేట్లు. ఫస్ట్ టేబుల్ మొత్తం వచ్చిందండి. డిమాండ్ ఓతో స్టార్ట్ చేసాం. ఓ, Q1, Q2, ఓ, P1, P2, పైన ఏమో డిమాండ్ కింద డిమాండ్ రేఖ. బి నుంచి ఏంటి, ఏకి యారో మార్క్ పెట్టండి. బి నుంచి ఏకి యారో మార్క్ పెడితే అంటే బి నుంచి ఏకి పెరిగింది, మళ్ళీ బి నుంచి సికి తగ్గింది. చూడండి, ఇప్పుడు బి నుంచి ఏకి పెరిగింది కదా, దాన్ని ఏమంటాం, కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. మళ్ళా బి నుంచి సి పోయింది, ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్. అంటే మనం డిమాండ్లో మార్పులు తీసుకున్నాం అంతే. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ధర చూసుకోండి. P1 నుంచి పీకి తగ్గిందనుకో, అప్పుడు డిమాండ్ ఏమైంది, Q1 నుంచి అదే OQ1 నుంచి OQ2 పెరగలేదు. హలో, ధర చూసుకోండి. P1 నుంచి ఎక్కడ పెరిగిందమ్మా, P2కి పెరిగిందా ధర. అప్పుడు ఏమైంది, డిమాండ్ OQ డిమాండ్ ఉన్నది ఎంతవరకు వెళ్ళింది, డిమాండ్ Q1 నుంచి అదే OQను కాదు, P1 పీకి తగ్గినప్పుడు OQ1 నుంచి OQ2 చూడు, OQ1 నుంచి ఎంతకి వెళ్ళింది, OQ2 పెరగలేదు, పెరిగిందా లేదా, విస్తరించింది. ఆ విస్తరణ ఏమంటాం అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్ అంటాం. అలాగే ధర P1 నుంచి P2కి వచ్చింది, చూడండి పెరిగింది. సారీ, ముందు పాయింట్ ఒకసారి చూడమ్మా. ఫస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్. ధర P1 నుంచి పీకి తగ్గదని చెప్పేద్దాం. ముందు P1 ఉందా, పీకి కింద ఉందా, పైన ఉందా, P1 అంటే తగ్గింది కదా, P1 నుంచి పీకి తగ్గింది. అప్పుడు డిమాండ్ ఏమైంది, OQ1 నుంచి OQ1 ఎంత పెరిగింది, OQ2 పెరిగింది. అంటే ఏంటి, ధర తగ్గినప్పుడు ధరేమో ఏమైంది, ధర P1 నుంచి తగ్గింది. డిమాండ్ కూడా ఏమైంది, డిమాండ్ పెరిగింది. అప్పుడు OQ1 నుంచి OQ2 పెరిగిందా లేదా, ఓకే. మళ్ళీ ధర P1 నుంచి P2కి పెరిగింది. పైకి వెళ్ళండి, P1 మధ్యలో చూడాలి. P1 నుంచి P2కి వెళ్ళింది లేదా, P1 P2 కదా. అప్పుడు డిమాండ్ ఏమైంది చూడండి, Q1 నుంచి OQకు తగ్గింది. ఇప్పుడు Q1 ఉండేది ఏమైంది, అది Q అయింది. అంటే Q1 నుంచి OQ తగ్గిందన్నమాట. సో ఈ విధంగా డిమాండ్ కదలికలు ఉంటాయన్నమాట. డిమాండ్ కదలికలు, ఓకేనా. ఇవి ఇంకా ఇంకో టేబుల్ ఉంది, అది మీకు అందులో ఉంటాయన్నమాట. ఎందులో పంపించేస్తున్నాం, అర్థమైందా ఏమా. సో
ఇది నెక్స్ట్ ఇంకోటి అది కూడా పెడతాను ఏమా, రెండు కూడా పెడతానే. ఇది ఇది పెడతాను, నెక్స్ట్ ఒకటి ఇంకోటి ఉంది అది కూడా పెడతాను. సో నెక్స్ట్ మనకి అశోక్ ఇప్పుడు టైం అయిందానికి ఏం చెప్పాలని పిల్లలకి? 3 గంటలకు వచ్చాడు అశోక్. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డిమాండ్స్ ఏంటి మనకి? ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్స్. హెడ్డింగ్ పెట్టుకోండి. ఆదాయ డిమాండు మరియు జాత్యంతర డిమాండు. ఆదాయ డిమాండు మరియు జాత్యంతర డిమాండు. ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్. అంటే పై దాంట్లో ఏం చెప్పి ధర డిమాండ్ను వివరించాం. డిమాండ్ డిటర్మినెంట్స్లో ముఖ్యమైన ఇన్కమ్ స్థాయిలో మార్పులకి ఫలితంగా డిమాండ్లో ఏర్పడే మార్పు సంబంధాన్ని ఆదాయ డిమాండు భావన విశదపరుస్తుంది. అంటే డిమాండ్ డిటర్మినెంట్స్లో ఇన్కమ్లో వచ్చే మార్పుకి కరస్పాండెంట్గా డిమాండ్లో ఎటువంటి మార్పులు వస్తాయి చెప్పే డిమాండ్ ఏమంటాం అంటే ఇన్కమ్ డిమాండ్ అంటాం. అట్లాగే పూరక ప్రత్యామ్నాయ వస్తువుల మార్పుకి వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులకి గల డిమాండ్ని జాత్యంతర డిమాండ్, క్రాస్ డిమాండ్ అంటాం. అది ఈ రెండు డిమాండ్ గురించి చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఇన్కమ్లో మార్పు వస్తే డిమాండ్లో మార్పు ఎలాగొస్తాయి? ఏమో అర్థమైంది అర్థం కాలేదా? ఇన్కమ్లో మార్పు ఎలాగొస్తే డిమాండ్లో మార్పు ఎలాగొస్తాయి? అలాగే సబ్స్టిట్యూట్స్ ఆర్ పూరక ఆ ప్రత్యామ్నాయ వస్తువుల్లో కానీ పూరక వస్తువుల్లో కానీ మార్పు వస్తే డిమాండ్లో మార్పు ఎలాగొస్తుంది అని చెప్పేదాన్ని ఏమంటాం అంటే మనకి జాత్యంతర, క్రాస్ డిమాండ్ అంటాం. అందులో ఫస్ట్ మనం ఇన్కమ్ డిమాండ్ గురించి చెప్పుకుందాం. అంటే వస్తువుకు ఉండే ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని ధర డిమాండ్ తెలుపుతుంది. వాట్ ఈజ్ ప్రైస్ డిమాండ్? ప్రైస్ డిమాండ్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. అంటే ప్రైస్కు ధరకు మధ్య గల సంబంధాన్ని ప్రైస్ డిమాండ్ తెలియచేస్తుంది. అంటే ఇన్కమ్ ఇతర వస్తువుల ధర స్థిరంగా ఉంటే ఒక వస్తువుకు ఉండే డిమాండ్ ఆ వస్తువు ధరపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఇన్కమ్ కానీ ఇతర పరిస్థితులు కానీ ఫిక్స్డ్గా ఉంటే, స్థిరంగా ఉంటే ఆ వస్తువుకు ఉన్న డిమాండ్ ఆ వస్తువు ధర మీదే డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మనకి ఆ వస్తువుకున్న డిమాండ్ను నిర్ణయించే అంశాల్లో ఆదాయం ఒకటి. మనం చెప్పుకున్నాం కదా, డిమాండ్ డిటర్మినెంట్స్లో డిమాండ్ నిర్ణయించే ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఏంటి? ఇన్కమ్. వివిధ ఆదాయ స్థాయిలు డిమాండ్ ఉన్న సంబంధాన్ని ఆదాయం డిమాండ్ చెప్తుంది. అంటే డిమాండ్, ఇన్కమ్ డిమాండ్ ఈజ్ ద ఎనాలిసిస్, ఈ స్టడీస్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్ అండ్ డిమాండ్ క్వాంటిటీ. అంటే డిమాండ్కు వివిధ ఆదాయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏంటి ఇన్కమ్ డిమాండ్ ఎనలైజ్ చేస్తుందన్నమాట. వస్తువు ధర ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, అభిరుచులు, అలవాట్లు స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం మారినప్పుడు వస్తువుకు ఉండే డిమాండ్ మారుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఒక బేసికల్ పాయింట్ తీసుకోవాలండి. మిగిలిన పరిస్థితులు అన్నీ స్థిరంగా ఉండి, మిగిలిన పరిస్థితులు అంటే అనేక పరిస్థితులు చెప్పుకున్నాం. ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, పూరక వస్తువుల ధరలు, ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, పూరక వస్తువు ధరలు, ఈ పరిస్థితులన్నీ కూడా ఎటువంటి మార్పు లేకుండా ఉండి మామూలుగా అయితే మనకి ఆదాయం మారినప్పుడు వస్తువుకు ఉండే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ మారుతుంది. అంటే అది ఎలాగంటే మనకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఆదాయం
నెలకు 5,000, నెలకు 5,000. అప్పుడు ఏం చేస్తారండి, వాడు ఖర్చును కూడా నెలకు రూ. 5,000 లిమిట్ చేసుకుంటాడు. అవునా కదా? హలో, హలో, అంటే ఏంటి? రూ. 5,000 ఆదాయం వచ్చినప్పుడు వాడు జీవన విధానాన్ని కూడా 5,000 లోపే ఫ్రేమ్ చేసుకుంటాడు. అంతేనా దేవి? అంతేనా? హలో, హలో. ఇప్పుడు అతని ఆదాయం 5,000 నుంచి 10,000కి పెరిగింది. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆటోమేటిక్గా లెవెల్ పెంచేస్తాడు. అప్పుడేమో సైకిల్ మీద లేవుడు అనుకో, ఇప్పుడు ఏం చేస్తాడు? బండి మీద వెళ్తాడు. వెళ్తాడంట. హలో, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచుకుంటాడు అన్నమాట. సపోజ్ అదే ఇన్కమ్ రూ. 1,00,000 పెరిగింది అనుకో, ఇంక బైక్ కూడా మంచిది అడిగి కారు వాడతాడు. వాడతా అంటే ఆటోమేటిక్గా మరి ఒకే స్టేజ్లో 10,000 ఆదాయం తెచ్చుకుంటున్నారు, రూ. 1,00,000 తెచ్చుకుంటున్నాడు. రూ. 1,00,000 తెచ్చి రూ. 1,00,000 ఖర్చు అయిపోద్ది, 10,000 ఖర్చు అయిపోద్ది. మరి కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు 10,000 ఆదాయం ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడు? దేనికి ముందుకు వెళ్ళడం, తక్కువ తక్కువలో చేసుకుని వెళ్తాడు. రూ. 1,00,000 ఉంటే వాడు కారు మీద వెళ్ళాలి. కారు మీద రేట్లు కూడా ఎలా ఉంటాయి? టాప్ లెవెల్లో ఉంటాయి. ఉంటాయండవా? అంటే ఏంటి? ఈ విధంగా ఇతర ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఏంటి, ధర ఆదాయం మారితే మాత్రం డిమాండ్ మారుతుంది. మిగిలిన పరిస్థితుల్లో మార్పు లేకుండా ఉండే ఆదాయం మారడం వల్లే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి మిగిలిన కండిషన్ ఏమీ మారకుండా ఒక ఇన్కమ్ చేంజ్ అయితే డిమాండ్ మారుతుంది అంటాడు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ డిమాండ్. ఏమా అర్థమవుతుందా? ఇన్కమ్ డిమాండ్ అర్థమైందా? ఇన్కమ్ డిమాండ్ డిమాండ్లో ఇతర అంశాలు మారకుండా ఉండి ఆదాయం పెరిగితే ఇందులో మార్పు వస్తుందండి, డిమాండ్లో మార్పు వస్తుంది అని చెప్పడమే దీని యొక్క అంటే ఇన్కమ్ డిమాండ్ ఎనాలిసిస్. ఇన్కమ్ డిమాండ్ ఎనాలిసిస్. సాధారణంగా ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో వస్తువులు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గిపోద్ది. డబ్బు లేకపోతే అక్కడి నుంచి ఎవరో ఖర్చు పెడతారు చెప్పండి? డబ్బు ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. అవునా కదా? నీ దగ్గర చేతిలో డబ్బులు ఉంటే సినిమాకన్నా వెళ్తావు, లేదా ఫ్లైట్ అని ఎక్కుతావు, ఎక్కడికైనా వెళ్తావు. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుంటావు. అంతే కదా మరి ఇంకా. అవునా కదా? కాబట్టి మనకి అంటే మన అందువల్ల సాధారణంగా ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ వైపు నుండి కుడివైపుకు పైకి పోతుంది. అంటే ఎడమ వైపు నుంచి కుడివైపుకు పైకి వెళ్తుంది. డిమాండ్ రేఖ ఏం చేయాలండి? పైనుంచి కిందకి రావాలి. అవునా కదా? హలో, డిమాండ్ రేఖ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎడమ నుంచి కుడి కిందకు ఉంటుంది. కానీ వీడు ఏం చేస్తాడు? ఇన్కమ్ పెరిగే కొలది కూడా డిమాండ్ ఏం చేస్తాడు? పెంచుకుంటూ పోతాడు. పెంచుకుంటూ పోయిన ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది? రైజ్ అప్ అవుతుంది కదా, పెరుగుతుంది. కాబట్టి అంచేది వాడు ఏమన్నాడు? డిమాండ్ రేఖ ఏంటి, ఎడమ నుంచి కుడివైపుకి పైకి వెళ్తుంది. కానీ నాసిరకం వస్తువులకు ఉన్న డిమాండ్ ఆదాయం పెరిగినప్పుడు తగ్గుతుంది. ఉదాహరణకు ఒక పేదవాడు నాసిరకం వస్తువును కొంటున్నప్పుడు అనుకుందాం, ఒక పేద పూర్ మ్యాన్ బాగా క్వాలిటీ లేని వస్తువులు కొనాలనుకుందాం. అంటే రోల్స్ రాయల్ కొని ఉపయోగిస్తున్న సినిమా యాక్టర్ ఆదాయము పెరిగినట్లయితే అంతకన్నా ఖరీదైన కార్లా కొంటాడు అనమాట. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడనుకో, వాడు కారు ఉపయోగిస్తాడు. మంచి కారు పేరు చెప్పండి, మంచి ప్రజెంట్. అప్పుడు వాడి ఇన్కమ్ సినిమా సక్సెస్ అయ్యి ఇన్కమ్ మంచి రేంజ్లో ఉంది. వాడు ఏం చేస్తాడు? ఆ మోడల్ తీసుకోవాల్సి రీసెంట్ మోడల్ రేట్ ఎక్కువైపోయినా కొత్త కారుని కొంటాడు. కొండా
అంటే ఆదాయం పెరుగుతున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఖర్చు కూడా పెరిగిపోద్ది అన్నమాట. ఈ విధంగా మనకి ప్రతిదీ ఆదాయం తగ్గితే మన డిమాండ్ తగ్గుతుందన్నమాట. ఇది మా దీన్నే ఒక పట్టిక రూపంలో చూపిస్తామన్నమాట. ఒక పట్టిక రూపంలో ఫస్ట్ గీసుకోండి అక్కడ 0x 0y x అక్షం y అక్షం వేయండి. డిమాండ్ రేఖ సున్నాను స్టార్ట్ చేసి పైకి అలా గీయండి. క్రాస్గా పైకి గీయాలి. అందులో పైనుంచి కిందకు వచ్చాం, కింద నుంచి పైకి గీయాలి. ఇప్పుడు అదే ఫస్ట్ గీసారా 0x 0y గీయండి. 0x 0x మీద డిమాండ్ పరిమాణం ఎడిటింగ్ పెట్టండి. 0y పైన ఆదాయం ఎడిటింగ్ పెట్టండి ముందు. అంటే మనం ఏం చేసుకున్నాం, x అక్షం మీద ఏమో డిమాండ్ తీసుకున్నాం, y అక్షం మీద ఏం తీసుకున్నాం, ఆదాయం తీసుకున్నాం. ఈ జీరో ఉంది కదా, జీరో కన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి ఒక రేఖ పైకి గీయాలి. అలాగా కింద నుంచి పైకి వెళ్ళాలి. క్రాస్గా పైకి గీయండి ఒక రేఖ. జీరో ఉంది కదమ్మా, జీరో కొంచెం గ్యాప్ ఉంచి కింద నుంచి అలా పైకి వెళ్ళిపోయేటట్టు క్రాస్గా గీయండి. క్రాస్గా గీస్తాం. గీసిన తర్వాత ఈ డిమాండ్ రేఖని కట్ చేస్తూ x అక్షానికి ఒకటి, y అక్షానికి అలా కలపండి. కొంచెం కొంచెం కలపండి. అలాగా దీన్ని కట్ చేస్తూ మధ్యలో బిందు పెట్టుకోండి. ఒకటి పాయింట్ బేస్ చేసి కిందకి గీయండి. అలాగా x అక్షానికి ఒకటి, y అదే డాష్ రేఖ పూర్తి కలపొద్దు, ముక్కల మీద కలపాలి. కొంచెం 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 అలాగా కలుపుకొని రాయండి. ఈ కటింగ్ పాయింట్ దగ్గర అయ్యండి క్యూ పెట్టండి. క్యూ క్వాంటిటీ క్యూ. ఈ పక్కన y అక్షం మీద y1 ఎడిటింగ్ పెట్టండి. y1 పెట్టారా. ఈ క్యూ నుంచి కిందకి ఇచ్చారు కదా, దాన్ని Q1 ఎడిటింగ్ పెట్టండి. Q1 పెట్టారా. Q1 ఇప్పుడు జీరో ఉంది కదా, జీరో నుంచి అదే ఈ పక్కన y1 పెట్టారు కదా, y1 నుంచి ఇంకా పెంచండి. ఇంకా y2కి వెళ్ళండి. కొంచెం పెంచి అలా రెండు వైపులో కలపండి. అలాగా y2 నుంచి డిమాండ్ కట్ చేస్తూ పాయింట్ పెట్టుకోండి. ఈ రెండు ఇలా కోరాక కటింగ్, అలా ఒక కటింగు. అంటే డిమాండ్ రేఖ ఇంకా పైకి వెళ్ళి y2 ఉంది కదమ్మా, y2 నుంచి అలా డాష్ పెట్టుకుంటూ డి కలపాలి, డిమాండ్ రేఖ కలపాలి. పాయింట్ పెట్టుకోండి. అక్కడ పాయింట్ అంటే ఈ రెండు రేఖలు ఎక్కడ కట్ చేయాలి, x నుంచి వెళ్ళేది, y నుంచి వెళ్ళేది కూడా డిమాండ్ కట్ చేయాలి. డిమాండ్ కట్ చేస్తూ కిందకు ఒకటి, పైకి ఒకటి, అలా కలపకుండా డాష్ పెట్టుకుంటూ వెళ్ళండి. మౌని ఇలా ఒకసారి. ఇప్పుడు y1 నుంచి పైకి ఇన్కమ్ అయింది, y2కి వెళ్ళింది ఆదాయం. అది y1 నుంచి y2కి వెళ్ళింది. డిమాండ్ కట్ చేసి కలిపారు కదా. ఇప్పుడు క్వాంటిటీ ఏమైంది అంటే Q1 నుంచి Q2కి వెళ్ళింది. పెరిగింది లేదా పైన చిన్న దీర్ఘచతురస్రంగా వచ్చిందమ్మా ముందు. ఇప్పుడు ఏమైంది, పైన అలా పెరిగింది. అంటే ఇతను ఏంటి, ఇన్కమ్ పెరిగే కొలది కూడా డిమాండ్ పెరిగిందా తగ్గిందా? హలో, ఇన్కమ్ పెరిగే కొలది కూడా డిమాండ్ తగ్గిందా పెరిగిందా?
పెరిగింది కదా మరి. సో ఇది గ్రాఫ్ ఈ గ్రాఫ్ కూడా పెడతాం చూసుకోండి. ఇది ఇన్కమ్ డిమాండ్ అన్నమాట. మళ్ళీ తగ్గితే తగ్గినట్టు చూపిస్తాం అన్నమాట. ఓకేనా? ఈ 2 గ్రాఫ్లు కూడా పెడతాం చూడండి. మరి క్లోజ్ చేస్తానమ్మా.